హలో స్టూడెంట్స్, ఈరోజు వీడియో లెసన్లో భాగంగా మనము చర్చించుకోబోతున్నటువంటి పాఠ్యాంశము బిఏ 2వ సంవత్సరము సెమిస్టర్ 3 సమాజ శాస్త్ర విద్యార్థుల కోసము ఈ పాఠ్యాంశాన్ని మనము చర్చించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా 3rd సెమిస్టర్లో ఉన్నటువంటి సామాజిక సమస్యలు, విధానాలు, అభివృద్ధి అనేటువంటి ఈ 3rd సెమిస్టర్ బుక్లో నుండి మనం చర్చించుకోబోతున్నటువంటి పాఠ్యాంశము సామాజిక విధానము, భావన మరియు ప్రాధాన్యత. అంటే 2వ భాగంలో ఉండేటువంటి మనము 4th లెసన్. సో ముందుగా సామాజిక విధానం అంటే ఏమిటో తెలుసుకుందాం. సామాజిక విధానం అనగా సమాజంలోని ప్రజల సంక్షేమము, అభివృద్ధి మరియు సమానత్వం కోసం ప్రభుత్వం రూపొందించేటువంటి ఏవైతే నియమాలు, కార్యక్రమాలు, ప్రణాళికలు లేదంటే చర్యలు, ఇవన్నీ కూడా మనం సామాజిక విధానం అంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ సామాజిక విధానం అనేది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి రూపొందించబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి విద్య, ఆరోగ్యము, ఉపాధి, లేదంటే పేదరిక నిర్మూలన, మహిళా సంక్షేమము, బాలల సంక్షేమము, వృద్ధుల రక్షణ వంటి రంగాల్లో ఈ సామాజిక విధానము ఎక్కువగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలన్నిటి కూడా తగ్గించి ప్రజల సంక్షేమాన్ని పెంచడానికి ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యల సమాహారాన్నే మనము సామాజిక విధానం అంటాం. ముఖ్యంగా సామాజిక విధానం యొక్క లక్ష్యాలు కానీ లేదంటే సామాజిక విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా అంతకన్నా ముందు వివిధ సామాజిక శాస్త్రవేత్తలు అసలు సామాజిక విధానం యొక్క నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. ముందుగా ఆ సామాజిక విధానం యొక్క నిర్వచనాలను చెప్పుకుందాం. ముఖ్యంగా మొట్టమొదటగా ఒక సమాజ శాస్త్రవేత్త అయినటువంటి మార్షల్ సామాజిక విధానం అంటే ఏం చెప్తాడంటే, మార్షల్ ప్రకారము ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల సమాహారమే సామాజిక విధానం అంటాడు. అదేవిధంగా రిచ్మండ్ టిట్మస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రకారము సమాజంలో వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చడానికి రూపొందించినటువంటి ఏవైతే సూత్రాలు, కార్యక్రమాల సమాహారాన్ని సామాజిక విధానంగా చెప్పబడుతుంది. అదేవిధంగా మెకైవర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ఏం చెప్తుందంటే, సామాజిక సంబంధాలను సక్రమంగా నిర్వహించి సమాజ అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వ విధానాలే సామాజిక విధానంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అండర్సన్ చెప్తాడు, అతని యొక్క ఆలోచనలో ఏంటంటే సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు రూపొందించినటువంటి ప్రభుత్వ చర్యల సమాహారమే సామాజిక విధానం అంటాడు. చివరగా గిన్స్బర్గ్ అనేటువంటి మరో సామాజిక శాస్త్రవేత్త అతను ఏం చెప్తాడంటే, అతని యొక్క నిర్వచనం ప్రకారము సమాజంలో సమానత్వము మరియు సామాజిక న్యాయం సాధించడానికి అనుసరించేటువంటి విధానాలను సామాజిక విధానం అంటారని చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా ఈ సామాజిక శాస్త్రవేత్తల యొక్క ఆలోచన ప్రకారము కనుక మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరి ఆలోచన రీతులలో ఎక్కడైతే ఆ సమాజాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తగ్గించి ప్రజల సంక్షేమాన్ని పెంచడానికి ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ ఏదైతే కార్యక్రమాలు లేదంటే చర్యలు ఉన్నాయో ఆ చర్యల యొక్క సమాహారాన్నే ఓవరాల్గా మనం సామాజిక విధానం అంటామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సామాజిక విధానం యొక్క లక్ష్యాలు కానీ లేదంటే సామాజిక విధానం యొక్క ప్రధాన లక్ష్యాలను కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే ముఖ్యంగా ప్రజలలో ఉండేటువంటి సామాజిక న్యాయం సాధించడం కోసము సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించడం. అంటే దాదాపుగా మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా సమాజంలో వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి కొంత తారతమ్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టబడేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, లేదంటే వృద్ధులకు సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళకి రక్షణ కల్పించడానికి స్పెసిఫిక్గా వాళ్ళ కోసం తీసుకునేటువంటి రక్షణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సామాజిక న్యాయం సాధించడానికి సమాన అవకాశాలు కల్పించడం. అదేవిధంగా పేదరిక నిర్మూలన అంటే పేద ప్రజలకు ఆర్థిక సహాయం కానీ ఉపాధి అవకాశాలు పెంచడం. అంటే ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే చదువుకోలేని లేదంటే పూర్తిగా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్వయంగా బ్రతకడానికో లేదంటే వాళ్ళ యొక్క ఆ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రజలకు ఆర్థిక సహాయం చేయడం, అంటే కొన్ని స్కీమ్స్ అందించడం, లేదంటే స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్
ఎంజీఎన్ఆర్జీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులకు ఏదైనా పనులు దొరకనప్పుడు వాళ్ళకి దాని ద్వారా కొంత పని కల్పించి ఆర్థిక సహాయాన్ని అందించి వారి యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి పేదరిక నిర్మూలనకు అది అవకాశం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మూడో పాయింట్ సమానత్వం పెంచడం. అంటే కులము కానీ లేదంటే భారతదేశంలో మీకు తెలుసు భారతదేశం అంతా కూడా వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ వర్గాలతో కూడుకున్నటువంటి సమాజం కాబట్టి ఇక్కడ సమానత్వాన్ని పెంపొందడం అంటే కులాల మధ్య కానీ, మతం మధ్య కానీ, లేదంటే లింగం తేడాల మధ్య కానీ వర్గం ఆధారంగా వివక్షను తగ్గించడం అనే దానికోసము పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రజల సంక్షేమం, సామాజిక విధానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రజల సంక్షేమం. ప్రజల సంక్షేమంలో ముఖ్యంగా ఆరోగ్యం, ప్రజల యొక్క ఆరోగ్యము, విద్య, నివాసము, భద్రత వంటి అవసరాలను తీర్చడం. అంటే వివిధ ప్రాంతాలలో ఆరోగ్యం మెరుగుపరచడానికి కొన్ని హాస్పిటల్స్ని కట్టించడం, లేదంటే విద్య 14 ఇయర్స్ వరకు 14 సంవత్సరాలకు ఉన్న ముఖ్యంగా ఆ విద్య లోపల వాళ్ళకు సరైనటువంటి ఉచిత విద్యను కల్పించడం, ఆ ఉచిత విద్యను రావడానికి మధ్యాహ్న భోజన పథకాలు లాంటివి ప్రవేశపెట్టడం. అదేవిధంగా ఎక్కడైతే కొంతమంది కనీసం నివసించడానికి ఎక్కడైతే హౌస్ ఫెసిలిటీస్ లేవో వాళ్ళకు కొన్ని రకాలైనటువంటి హౌజెస్ను కల్పించడం. అదేవిధంగా మహిళలకు భద్రత వంటి అవసరాలు ఇటువంటి అన్నిట్లలో ప్రజా సంక్షేమంలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి బలహీన వర్గాల అభివృద్ధి. అదేవిధంగా బలహీన వర్గాలు ఎవరెవరు అంటే మనం చూసుకున్నటువంటి మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదంటే దివ్యాంగులు, వృద్ధులు, గిరిజనుల వంటి వర్గాలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంలో కొన్ని రక్షణలను కల్పించడం. అవి ముఖ్యంగా ఇవన్నీ సామాజిక విధానం యొక్క లక్ష్యాలుగా చెప్పవచ్చు మనం. అదే కాకుండా ఇంకా సామాజిక విధానం యొక్క ముఖ్య అంశాలను కూడా మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా ఈ సామాజిక విధానం అంతా కూడా ప్రజా కేంద్రిత విధానము, ప్రజల అవసరాల యొక్క ఆధారంగా రూపొందించబడుతుందని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా చెప్పుకున్నప్పుడు సంక్షేమ దృక్పథం అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశము ఈ సామాజిక విధానము. అదేవిధంగా అందరికీ సమాన అవకాశాలు లేదంటే అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ బాధ్యత ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం బాధ్యత వహించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సామాజిక మార్పు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తగ్గించి ఆ ప్రజల లోపల ఒక రకమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడానికి సామాజిక విధానాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏం చెప్పుకుంటామంటే ముఖ్యంగా ఎక్కడైతే సమాజ అభివృద్ధికి దోహదం చేసేటువంటి సామాజిక విధానం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మనం మెరుగుపడతాయని అనుకున్నాం కదా, దాంట్లో ముఖ్యంగా పేదరికాన్ని తగ్గించడం. అంటే పేదరికాన్ని తగ్గించి ఉద్యోగాలు లేదంటే కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ఆ పేదరికాన్ని తగ్గించడం. అంతేకాకుండా విద్యా అభివృద్ధి అంటే విద్యను ఉచిత విద్య అందించడము, లేదంటే అక్కడ విద్యార్థులకు కొన్ని రకాలైనటువంటి స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడము, లేదంటే ఎక్కడైతే పూర్తిగా పాఠశాలకు రాని విద్యార్థులు ఉంటే దాంట్లో మధ్యాహ్న భోజన పథకాలు పెట్టడం ద్వారా కూడా కొంతమంది విద్యా ప్రోత్సాహాన్ని రూపొందించడము, లేదంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వివిధ రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇట్లా సామాజిక విధానాలన్నీ కూడా ప్రజల సంక్షేమంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా మహిళా సాధికారతకు లేదంటే మహిళలకు రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, లేదంటే వాళ్ళ యొక్క కొంతమంది ప్రత్యేకంగా స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రిజర్వేషన్లు ఇవ్వడము, లేదంటే మహిళల కోసం కానీ లేదా మిగతా ప్రజల కోసం కొన్ని భద్రతా పథకాలను కల్పించడం. అదేవిధంగా సామాజిక సమానత్వము, బలహీన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించడం, లేదంటే సంక్షేమ పథకాలను అమలు చేయడము. అదేవిధంగా సామాజిక శాంతి, అసమానతలు తగ్గడం వల్ల ఇవన్నీ చేయడం వల్ల సమాజంలో కొంతవరకు శాంతి నెలకొల్పుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో సామాజిక విధానము ముఖ్యంగా భారత రాజ్యాంగము లేదంటే సామాజిక న్యాయము లేదంటే సంక్షేమ రాష్ట్రాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సామాజిక విధానాలు ఈ ఓవరాల్గా చెప్పుకుంటే ఉచిత విద్య లేదంటే మధ్యాహ్న భోజన సంక్షేమ పథకము, లేదంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంజీఎన్ఆర్ఈజేఏ, లేదంటే ఆరోగ్యశ్రీ, మహిళా సంక్షేమ పథకాలు, వృద్ధాప్య పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఈ సామాజిక విధానంకు కింద వస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సామాజిక విధానం అమల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి ఏంటంటే అవినీతి, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందరికీ కొన్ని చేరకపోవడము, అవగాహన లోపం వల్ల ప్రజల సరైనటువంటి సమాచారం లేకపోవడము, నిరుద్యోగము, ఉపాధి అవకాశాలు
తక్కువగా ఉండడం, అసమానతలు, కులమత లింగ వివక్షలు ఇంకా కొనసాగడము, లేదంటే కొన్ని గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి నిధుల కొరత, ప్రభుత్వానికి తగినటువంటి వనరులు ఎక్కువగా లేకపోవడం వల్ల ఈ సామాజిక విధానము కొంతవరకు విజయవంతం కావడానికి కొంత అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు.